నమస్కారం అండి. ఇవాటి నుంచి మనము సదానంద యోగేశ్వరుడు రాసినటువంటి వేదాంత సారః అనే గ్రంథాన్ని చూసి కొద్దో గొప్ప అందులో ఉన్న విషయాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ధ్యానం. అఖండం సచ్చిదానందమవాంగ్ మానసగోచరం ఆత్మానమఖిలాధారమాశ్రయే అభీష్ట సిద్ధయే. ఇది వేదాంత సారానికి ముందు ఇచ్చినటువంటి ధ్యాన శ్లోకము. ఈ శ్లోకాన్ని మనం నెమ్మదిగా రోజు ఇది ఒకసారి అనుకుని ముందుకు వెళ్తాం. ఈ వేదాంత సారంలో ఏం చెప్పారు అన్నది ఒక ప్రధానమైన విషయం. ముందు అసలు ఉపోద్ఘాతం ఉంటుంది యథాప్రకారంగా. ఈ ఉపోద్ఘాతం తర్వాత ఈ వేదాంత సారం అనే పేరుతోటి గ్రంథాలు అద్వైత సిద్ధాంతానికి సంబంధించి విశిష్టాద్వైతానికి సంబంధించి కూడా ఉన్నట్లుగా మనకు కనపడతాయి. అయితే మనము అద్వైత సిద్ధాంతానికి ఆధారముగా చేసుకుని రాయబడిన ఈ వేదాంత సారం సదానంద యోగిది మనం చూడబోతున్నాం. ఇందులో చూడటానికి ముందు అంటే మీకు చాలా విషయాలు తెలుసు, కానీ ఇది మళ్ళీ మనం 10 మందికి ఉపయోగపడేలాగా చెప్పుకోబోతున్నాం కాబట్టి కొంత ఉపోద్ఘాతం మీకు తెలిసినదైనా మళ్ళీ ఉపోద్ఘాతం చెప్పుకుందాం. మన సనాతన ధర్మానికి వేదాంగాలు మూలకందాలం. ఏమండి, ఈ శాస్త్రములన్నీ కూడా వాటికి బోధక పోషకములు అంటాం. అంటే ఇవేం చేస్తాయి? వాటిని బోధిస్తాయి, లేకపోతే ఆ బోధించిన అంశాన్ని పోషిస్తాయి. ఇవి కాలక్రమంలో ఏమైందంటే ఎవరు వేదాన్ని కానీ వేదాంగాన్ని తప్పు పట్టట్లే, కానీ ఈ మూల కందమైనటువంటి ఈ సనాతన ధర్మం 3 పాయలుగా విడిపోయి. ఏమిటవి? అద్వైతమని, విశిష్టాద్వైతమని, ద్వైతము అని. వీటి ప్రవర్తకులుగా ఎవరున్నారు? శంకర భగవత్పాదుల వారు, రామానుజుల వారు, మధ్వాచార్యుల వారు. అంటే వీరు ఈ 3 సిద్ధాంతాల్ని కనిపెట్టారంటే తప్పు కాదు. ఈ 3 అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము కూడా వీరికి పూర్వమే ఉన్నాయి. కాకపోతే వీరు దాన్ని రూఢి చేసి ప్రచారంలోకి తీసుకువచ్చి మరొక్కసారి దానికి పుష్టిని కలిగించారు. వీరు వాటికి ప్రాచుర్యము కలిగించారు అని చెప్పుకుంది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరు ఎవరిని తిట్టకూడదండి. దయచేసి ఇది గమనించండి, చాలా ముఖ్యమైన విషయం ఇది. ఈ ముగ్గురు కూడా స్వీయ కపోల కల్పితాలు ఏవి చెప్పలేదు. శాస్త్రములో ఏది చెప్పారో ఆ చెప్పినవి వీరి వీరి విధానాలలో విశ్లేషించారు. కానీ ముగ్గురు కూడా దర్శించిందేమిటి? పరమాత్మ తత్వాన్ని. బోధించిందేమిటి? ఆ ఒక్క పరబ్రహ్మతత్వం గురించే. ఇందులో ఏ వివాదం లేదు మనకి. కనుక ఇవి ఎందుకు వచ్చాయి అంటే రకరకాల కారణాలు చెబుతారు. అందులో ఒకానొక కారణంగా మనం చెప్పుకోగలిగింది ఏంటంటే కాలక్రమంలో వచ్చే సమాజపు స్థితిగతులు, ఆ సమాజంలో వారికి చెప్పవలసిన విధానాల్లో సామాజిక ఆవశ్యకత, ఆ కాలంలో వినేవారి అవగాహన సామర్థ్యము, ఇతరత్రా కారణాలు అనేక ఉన్నాయి. కనుక ఇప్పుడు నువ్వెవరు అని నన్ను అడిగారు అనుకోండి కాసేపు, నేను ఫలానా వారు కొడుకుని అని చెప్పొచ్చు. లేదా మా ఇంటి పేరు చెప్పి నేను ఆ ఇంటి పేరు కలవాడినండి అని చెప్పొచ్చు. లేదా
మా ఇంట్లో కుటుంబ పెద్ద ఎవరైనా తెలుసు అనుకోండి, మా తాతో ముత్తాతో, ఆయన పేరు చెప్పి వారు తాలూకా అని చెప్పచ్చు. ఇవాళ రేపు చూస్తే మన పిల్లల పేర్లు వాళ్ళ స్నేహితు తల్లిదండ్రులతో మాట్లాడితే నేను ఫలానాడు తండ్రిని నేను చెప్పుకోవాలి. ఇలా రకరకాలైనటువంటి విధంగా నన్ను నేను పరిచయం చేసుకుంటే, ఇక నన్ను నేను పరిచయం చేసుకోవడం కదా. కనుక అట్లాగే పరమాత్మని దర్శించినప్పుడు కూడా ఒకే పరమాత్మని దర్శించాము. కనుక దయచేసి అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము వాడి పనికిరాదు, మాది ఇది కాదు అని అనకండి. అంటే ఏంటవుతోందంటే వారు అర్చించే పరబ్రహ్మమునే మీరు అర్చిస్తున్నారని మర్చిపోకూడదు. ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడంలో ఎవరిని నింద చేసినా మనని మనం నింద చేసుకున్నట్లు అవుతుంది. ఎవరి సిద్ధాంతం వాళ్ళు తప్పేం లేదు. ఏ సిద్ధాంతము తప్పు కాదు, ఎందుకంటే చెబుతున్నది పరమాత్మ గురించి కాబట్టి. కనుక వీడు ఫలానా వాడు, వాడి ఫలానా వాడు, మేము ఇచ్చేస్తాం, ఇట్లాంటివన్నీ ఇవి తప్పు భావన. ఇక వేదాంత విచారం దగ్గరకు వస్తాం. వేదాంత సారులు ఏం చెప్పారండి అంటే వేదాంత విచారం ఎలా చేయాలో చెప్తారు. కనుక ఈ వేదాంత విచారము అంటే ఏమిటి? ముందు అనేక అనేక సందర్భాల్లో అనేక కాలాలుగా ఒక్కొక్క తాత్విక చింతన పరుడు ఆయన అసలు ఈ జీవుడెవరు, నేను ఎక్కడి నుంచి వస్తున్నాను, ఏదో పుడుతున్నాడు పోతున్నాడు, పుట్టినప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు జీవుడు, పోయినప్పుడు ఎక్కడికి పోతున్నాడు జీవుడు, అసలు ఈ జీవుడు అనేవాడు ఎవడు, ఇది ఒక ప్రశ్న. ఏమండి, కనబడుతున్నది జగత్తు, ఒకళ్ళేమో మిథ్య అంటాడు, ఒకళ్ళేమో నిజం అంటారు, ఒకళ్ళు అసలు ఇదేమి లేదంటారు. ఏమన్నా అనండి కాక, జగత్ అంటే ఏమిటి, జీవుడు అంటే ఏమిటి, జగత్ అంటే ఏమిటి? సరే, మరో పరమాత్మ నమ్ముతున్నావుగా నువ్వు, అంటే ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే త్రినేత్రుడైన శివుడు గురించి మాట్లాడటం లేదు. ఈశ్వరుడు అంటే ఈశిత్వ శక్తి కలిగిన వాడు, అంటే సమస్తము మీద తన అధికారము కలిగిన వాడు. పేరేమో తర్వాత పెట్టుకుందాం. ఈశ్వర. ఇప్పుడు ఏమైంది, జీవుడున్నాడు, ఈశ్వరుడున్నాడు, మధ్యలో జగత్తు ఉంది. ఈ జగత్తుతోటి ఈ జీవుడికి బంధం ఎలా ఉంది, ఆ బంధం ఏమిటి, దానికి కారణం ఏమిటి? అలాగే మోక్షము, ఈ బంధం వద్దంటే నాకు అంటే మోక్షం కాదు. మోక్షం అంటే ఏమిటి, ఇది ఎలా సాధించాలి ఈ మోక్షాన్ని? ఇక మోక్షం అయిన తర్వాత ఎక్కడ ఆ మోక్షానికి లక్షణం ఏమిటి? సాలోక్యమా, సారూప్యమా, సామీప్యమా, సాహిత్యమా, ఇంకోట ఈ పేర్లన్నీ తర్వాత అవి మనం వెళ్ళిన తర్వాత కనపడేవి కాదు. ఇప్పటి వరకు ఎవరు చూడలే, ఏ పేరు పెట్టినా మనకి లేదు. కనుక మోక్షము అనే అంటాం, మిగతా పేర్లన్నీ మనకొద్దు. 6 అంశాల మీద వేదాంత విచారము చేశారు పెద్దలు. దార్శనికులు అదే చేశారు, త్రిమచాచారులు అదే చేశారు. ఇక్కడ మనం శివుడా విష్ణువా అనే విచారణ చేయట్లే. ఇలా చేయడం ద్వారా అనుకోని మనకి తెలియని దురవగాహన వలన సనాతన ధర్మానికి విఘాతం ఏర్పడుతుంది, పరస్పర ద్వేషాలు పొడదూపుతాయి. ఇది మంచి పరిణామం కాదు. కనుక ఇంతకీ త్రిమతాచార్యులు ఏం చెప్పారండి ఒకసారి చెప్పండి అని ఎవరైనా అడిగితే, ఉపనిషత్తులకి భాష్యం రాశారు, బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశారు, భగవద్గీతకు భాష్యం చెప్పారు. ఈ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత కలిపి ప్రస్థానత్రయము అంటాం. ముగ్గురు ఆచార్యులు కూడా తమ తమ సిద్ధాంత ప్రాతిపదికముగా ప్రస్థానత్రయానికి భాష్యాలు వెల్లడించారు. అంటే మనకు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి ఇక్కడ, ముగ్గురు ఆచార్యుల ప్రబోధాలకి మూలమైనది ప్రస్థానత్రయము. మూల గ్రంథాన్ని తిడుతున్నామా ఇప్పుడు మనం? తిట్టట్లే కదా, తిట్టకూడదు కదా, అది విషయం. కనుక ఒక దృక్కోణంలో మార్పు, అది రైటా రాంగా, ఇది కరెక్టా అది కరెక్టా, ఇది మనకి చర్చ అనవసరం. అల్టిమేట్ గా చెబుతున్నది ఈ మూడు గ్రంథాల గురించి. కనుక వీటిలో లోతైన శాస్త్ర విచారణ జరుగుతుంది, ఇది విషయం. కనుక ఇక్కడ
ఈ మూడు ఏమిటి? ఉపనిషత్తుల దగ్గర అవుదాం. మొట్టమొదటిది ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తుల్ని గురు శిష్య సంవాదంగా గాని, తండ్రి కొడుకుల సంవాదంగా గాని, ఒక సంవాద రూపంలో ఉంటుంది ఒకటి, లేదా వ్యాఖ్యా రూపంలో ఉండవచ్చు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపనిషత్తులు ఉన్న 4 వేదాలకి చివరి భాగంలో ఉంటాయి. వేద అంతభాగంలో ఉంటాయి. వేదాంతాలు అన్నారు అందుకే వాటిని. ఇక్కడ ఏం చెప్పారు? ఆ ఉపనిషత్తులో జరిగినటువంటి చెప్పబడినటువంటి ఆ అంశాలని క్రోడీకరించి జ్ఞానకాండగా చెప్పబడే భాగాలని ఉపనిషత్తు. కనుక ఒకవేళ ఉదాహరణకి అక్కడ గురు శిష్య సంవాదం జరిగింది అనుకుందాం. శిష్యుడి స్థాయిని బట్టి గురువు చెప్పిన ఉపదేశము, గురువు శిష్యుడికి చేసిన మార్గనిర్దేశము, పరమాత్మ లక్షణాన్ని వివరించిన లక్షణము, ఇవన్నీ కూడా ఆ ఉపనిషత్తులో ఉంటాయి. కనుక ఇలా ఉన్న ఉపనిషత్తుల్లోని మూలమైనటువంటి పరమాత్మ చైతన్యాన్ని తెలియజేసేటటువంటి లక్షణం కానీ, ఉపాదాన లక్షణం కానీ, తటస్థ లక్షణం కానీ, రెండు ఒకటే అని చెప్పిన తర్వాత మళ్ళీ చెప్పుకుంటూ అది వేరే విషయం. వస్తాయి, పాఠంలోకి ముందుకెళ్ళాక వస్తాయి. ఇవి ఇవి చెప్పుకునేందుకోసమని అవన్నీ క్రోడీకరించి ఒక సూత్రములో గుచ్చితే దీనిని బ్రహ్మసూత్రాలు అంటారు. బ్రహ్మమును గురించి చెప్పే సూత్రాలు. శారీరక మీమాంస ఇక రకరకాల పేర్లు నేను పక్కకి పెట్టండి. కనుక ఇక్కడ సూత్రప్రాయముగా చెప్పినటువంటిది బ్రహ్మసూత్రాలు. దేనిది? ఉపనిషత్తుల్ని. కనుక ఈ ఉపనిషత్తుల్లో చెప్పినది బ్రహ్మసూత్రాల్లో ఉంది. బ్రహ్మసూత్రాలకి ప్రతి సూత్రానికి విషయ వాక్యము అని ఒకటి, అంటే ఆ సూత్రము చర్చించబడే విషయం, అది ఉపనిషత్తుల నుంచి గ్రహించబడింది. దానికి వ్యాఖ్యా గ్రంథము భగవద్గీత. ఇది ఈ బ్రహ్మసూత్రముల్లో గాని ఉపనిషత్తుల్లో గాని చెప్పిన సారమే భగవద్గీత. అందుకే మీరు ఈ త్రిమతాచార్యుల యొక్క భగవద్గీత వ్యాఖ్యలు చూసినట్లయితే ప్రధానంగా మళ్ళీ ఆ ఉపనిషత్ వాక్యాల యొక్క వ్యాఖ్యానమే కనపడుతుంది. కనుక ఇక్కడ వీటిని ఎలా చదువుకోవాలి ఏమిటి అంటే, ఈ మూడిట్లో ఏది ఒకటి సవ్యముగా అర్థం చేసుకునేలా మనం ప్రయత్నం చేసినా మనకి ఫలితం ఒకటే. అయితే భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు ఈ మూడు కూడా లోతైన అంశాల్ని ప్రస్తావిస్తాయి. నాలాంటి ప్రారంభ దశలో ఉన్నవాడికి కొంత అందులోకి ప్రవేశానికి కొంత సులువైనటువంటి విద్య కావాలి. ఇగో అలాంటి వాటి కోసమని వీటిలో చెప్పబడిన, అంటే బ్రహ్మసూత్రాల్లో కానీ, భగవద్గీతలో కానీ, ఇత్యాదుల్లో ఉపనిషత్తుల్లో కానీ చెప్పబడిన అంశాలు ఉన్నాయి కదా. ఉదాహరణకి ఏ అనుభూతి కలగాలి? పరోక్షానుభూత, అపరోక్షానుభూత, దృశ్యం ఏమిటి, దృక్కేమిటి, ద్రష్ట ఎవడు, ఏమండి? ఇట్లా అనేకమైనటువంటి చిన్న చిన్న అంశాలు మనకు కనబడతాయి. ఇలా ఆ మూలకందంలో ఉన్న ఒక అంశమును గాని, లేదా ఇందులో చెప్పబడిన సమగ్రముగా చెప్పబడిన దాని యొక్క ఎబ్రిడ్జిటేషన్ అంటే ఇంగ్లీష్ లో సంక్షిప్తీకరించబడినవి గాని వ్రాయబడిన గ్రంథాలు మరికొన్ని ఉన్నాయి. ఇవి కూడా పెద్దలు అనుగ్రహించారు మనకి. వీటిని ప్రకరణ గ్రంథాలు అంటారు. అంటే మూల గ్రంథంలోని ఒక అంశము పైననో కొన్ని అంశాల పైననో వివరణ ఉంటుంది. వీటిని ప్రకరణ గ్రంథాలు అంటారు. ఈ గ్రంథాలు అధ్యయనం చేస్తే మనకు కలిగే లాభం ఏమిటయ్యా అంటే, ఈ అధ్యయనం చేయటం ద్వారా మూల సిద్ధాంతము యొక్క మూల భావాలు
స్థూలముగా స్పష్టముగా తెలియటం ఒకటి, స్థాయి తగ్గించి సామాన్యమైనటువంటి అధికారికి అర్థమయ్యే స్థాయిలో రాయబడతాయి కాబట్టి అవగాహన తేలిగ్గా అవుతుంది. ఇది ఒక ప్రాతిపదిక. అలాంటి అనేక ప్రకరణ గ్రంథాల్లో వేదాంత సారము అనే ఒక ప్రకరణ గ్రంథాన్ని మనం చూడబోతున్నాం. ఈ గ్రంథము నాకేదో బాగా తెలుసు కాబట్టి, నేను చాలా పెద్ద జ్ఞానిని కాబట్టి, మీకేమీ తెలియదు కాబట్టి మీకు నేను చెబుతున్నానే భ్రమలో మీరు ఉండకండి. నాకు ఎంత తెలుసో నాకు తెలుసు. ఏమిటది? బ్రాకెట్లో చెబుతున్నా, నాకేం తెలియదు. కనుక అది పక్కకు పెడదాం. గ్రంథాన్ని అనుసరించి మూలాన్ని మిస్ కాకుండా కలిసి చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ నేను చెప్పే దానిలో మాట్లాడే మాటల్లో ఏమన్నా తప్పు మీకు కనపడితే శుభ్రంగా చెప్పండి. లేదా రేపు ఎవరైనా ఇది విన్నవాళ్ళు ఇందులో ఇక్కడ తప్పు చెప్పావే అంటే సరిదిద్దుకోవడానికి మనం ఎప్పుడు సిద్ధం సుమతి. అది అక్కడ పక్కకి పెడితే మనకి ఈ వేదాంత విచారం అంటే ఏమిటి చెప్పుకున్నాం కదా, గురు శిష్య సంవాదంగా ఉంటుంది అని. ఇక్కడ ఈ గురు శిష్య సంవాదంలో ఏమవుతుందంటే, వేద పూర్వ భాగము కర్మ ప్రధానము. కర్మలు చేయటమే పరమ తాత్పర్యంగా ఉన్నది. చివరిని ఏం లభిస్తుందయ్యా? సత్ విషయ జ్ఞానము. సద్విషయ జ్ఞానం అంటే మంచిది అని కాదండి. సత్ అంటే ఉండుట, ఏది ఉన్నదో, ఏది అసలుగా ఉన్నదో దాని జ్ఞానం తెలుస్తుంది. అంటే వేదాంతం అంటే అర్థం ఏంటన్నమాట? జ్ఞానము. ఇప్పుడు ఉదాహరణకి తైత్తిరీయ ఉపనిషత్తు తీసుకుందాం. వరుణ మహర్షికి అతని కుమారుడైన భృగువు, ఆయనకి సంవాద రూపం కనబడుతుంది. భృగురు వైవారుని హీ అని వస్తుంది. సరే, ఇక్కడ రిలేషన్షిప్ ఏంటండి? తండ్రి కొడుకులు. కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఏమని? నాకు బ్రహ్మమును గురించి చెప్పవా అని అడిగాడు తండ్రిని. ఇది చాలా ముఖ్యమైన విషయం. నాకు బ్రహ్మమును గురించి చెప్పు అని తండ్రిని అడిగాడు. తండ్రి ఏం చేశాడంటే తెలుసా అండి? అంతే కదరా నాన్న, దా చెబుతా అని చెప్పి ఏం చెప్పలే. తపస్సు చేసి తెలుసుకో అన్నాడు. తపస్సు అంటే ఏమిటి? అరణ్యంలో పోయి ముక్కు మూసు కూర్చోవటమే తపస్సు కాదు. తపస్సులు మళ్ళీ మూడు రకాలు: వాచిక తపస్సు, మానసిక తపస్సు, కాయిక తపస్సు, ఇట్లా రకరకాలు చెప్పుకుంటాం. సరే, అది అలా పక్కకు పెడితే, తపస్సు అంటే ఒక లక్ష్యము మీద ఏకాగ్ర చింతన. ఈ బ్రహ్మం ఏంటి అని వెతకడం మొదలెట్టాడు. తపస్సు ఏమన్నాడుగా? చెప్పకుండా వదిలేలేదండి. గురువు లక్షణాన్ని మరోసారి గమనించండి. నువ్వు పోయి తపస్సు చేసి తెలుసుకో అన్నాడు. ఎక్కడ తపస్సు చేయాలి? దేని మీద ఫోకస్ చేయాలి? దేని గురించి చింతన చేయాలి? అందుకనే చెప్తాడు, ఏతో వాయుమాని భూతాని జాయంతే అని ఆ ఫార్మెట్ చెప్పాడు. ఎక్కడి నుంచి అయితే ఈ భూతజాలం అంతా పుడుతున్నదో, దేని యందు ఉంటున్నదో, తర్వాత లయం అయిన తర్వాత దేని యందు అభిషేకం జరుగుతుందో, లయం అవుతోందో, ఇగో దానినే బ్రహ్మమందురు అని ఒక కండిషన్ చెప్పాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ప్రతిదీ తీసుకుంటాడు, టెస్ట్ చేస్తున్నాడు. ఈ ఫిట్ అవుతుందా ఫార్ములాలో లేదా అని. ఫిట్ అయిందా? సంతోషం. ఫిట్ కాలేదా? మళ్ళీ ఫట్. ఇట్లా ముందు ఏం చేశాడు? భృగు తపస్సు చేస్తే అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాడు. అన్నము బ్రహ్మము అని తెలుసుకున్నాడు. గురువు దగ్గరికి వెళ్ళాడు, నేను కనుక్కున్నా ఇది అని. ఆయన ఏమన్నాడు? నువ్వు తప్పు అని అనలేదండి, మళ్ళీ పోయి తపస్సు చేయన్నాడు. అంటే ఇప్పుడు ఇది తప్ప రైటా? అన్నము బ్రహ్మమా కాదా అంటే బ్రహ్మమే. కానీ బ్రహ్మము మాత్రమే అనడానికి లేదు. కారణం ఏంటంటే కార్యకారణము అని ఒక అంశం ఉంది. అది మనకు ముందు ముందు తెలుస్తుంది, అప్పుడు చూద్దాం.
అన్నము కారణము కాదు కార్యము అని తేలింది. అందుకని అది ఈ డెఫినేషన్ లో ఫిట్ కావట్లేదు. మళ్ళీ తపస్సు చేయమన్నాడు. ఇది కొట్టేయలేదండి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏం చేశాడు? తపస్సు చేసి మళ్ళీ ప్రాణం బ్రహ్మం తెలుసుకున్నా అన్నాడు. మళ్ళీ నాన్న దగ్గర పోయి చెప్పాడు, ప్రాణం బ్రహ్మం తెలుసుకున్నా. ప్రాణం బ్రహ్మేది విజానాథ్ అన్నాడు. ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్ అయిపోయి వెళ్ళాడు. మళ్ళీ తపస్సు చేయపోవాలి. ఇట్లా అనేక సార్లు చేయగా చివరి 5 సార్లు చేయగా ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్, ఇక వాడికి అక్కడ ఆనందం కలిగింది. కనుక ఒక పాక్షిక సత్యము, మిగతావన్నీ పాక్షిక సత్యములు. ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్ అనే స్థితిలో సంపూర్ణ జ్ఞానము. ఇంకా తపస్సు చేయాల్సిన అవసరం లేదు, అక్కడ జ్ఞానం కలిగింది. అంచేత ఇంతకీ ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, తండ్రి గనుక కొడుక్కి విషయాన్ని చెప్పేసి ఇది ఇంతేనా అంటే వాడికి ఆ అనుభవంలోకి రాదు. కనుక ఊహ చెయ్యాలి, చింతన చెయ్యాలి, పరిశ్రమ చెయ్యాలి, తపస్సు చెయ్యాలి. ఇది జరిగే వరకు గురువు తన శిష్యుడి యొక్క స్థాయిని తెలుసుకుని ఎక్కడి నుంచి మొదలెట్టించాలో తెలుసుకుని అక్కడి నుంచి మొదలెట్టి ఎక్కడికి తీసుకువెళ్ళాలో అక్కడికి తీసుకువెళ్తాడు. కనుక గురువు తపస్సు చేయమన్నాడే గాని శృత పాండిత్యం ఫలదాయకము కాదు. కనుక గురువు చెబితే వినేసి మా బాగా అర్థమైపోయిందండి, మా గురువు గారు మొత్తం చెప్పేశాడు, నువ్వేం చేశా అంటే, నువ్వంటే నేనన్నమాట. నేనేం చేశా? మా గురువు గారు చెప్పేశారు, అయిపోయింది. నాకు ఎక్కడ అనుభవం వస్తుంది? కనుక ఇక్కడ ప్రధానమైనది ఏమిటి? అనుభవ జ్ఞానము ప్రధానము. ఇక మరి గురువు శిష్యుడిని ఎట్లా పట్టుకుంటాడు? ఎట్లా ఎక్కడి నుంచి చెప్పాలని గురువుకి తెలుస్తుంది అంటే, శిష్యుడు వేసే ప్రశ్నను బట్టి తెలుస్తుంది. శిష్యుడు ఏ ప్రశ్న వేస్తాడో ఆ ప్రశ్న ఆధారంగా ఏం చెప్పాలి అని గురువు నిర్ణయం చేసుకుంటాడు. ఇది ఇంతకీ వివిధ ఉపనిషత్తులో చెప్పింది ఏమిటండి అంటే, బ్రహ్మతత్వం చెప్పబడింది. ఈ విషయాన్నే మనం ఇప్పుడు ఇక్కడ మనం చేసుకోబోతున్నాం. ఇంతకీ ప్రతి దానికి, ప్రతి గ్రంథానికి ఆరంభంలో అనుబంధ చతుష్టయం అని చెప్తారు. ఏ శాస్త్ర గ్రంథం అయినా తీసుకోండి, అది ప్రకరణ గ్రంథం కానీ శాస్త్ర గ్రంథం ఏది తీసుకున్నా సరే. ఏమిటది? ఈ గ్రంథాన్ని నేను అధ్యయనం చేస్తే నాకేంటి లాభం? సరే, ఈ గ్రంథంలో అసలు ఏం చెప్పబోతున్నాడు? గ్రంథంలోని విషయానికి గ్రంథానికి ఏమిటి సంబంధం అంటే, అధికారి, విషయము, తర్వాత దాని సంబంధము, ప్రయోజనము, ఈ 4 అంశాలని కలిపి అనుబంధ చతుష్టయం అన్నారు. అంటే ఇలా పుస్తకాన్ని పట్టుకున్నవాడు ఇలా చూస్తూ ఉంటే, ఇది చదివితే నాకేం వస్తుంది అని వెతుక్కుంటే ఆ మొదటి శ్లోకం చదువుతుంది. అరే అబ్బాయి, నీకు ఇదిగో ఇవి ఉన్నాయి అర్హతలు. ఉన్నాయండి, రైట్. పుస్తకం పుట్టింది, ఇది చదివితే నీకేం వస్తుంది? ఒక ఫలానా వస్తుంది, రైట్. ఇది నాకు కావాలా వద్దా? కావాలి. అయితే గ్రంథం పుట్టుకో. ఇది అనుబంధ చతుష్టయం. అంటే ఎవరి కొరకు ఈ గ్రంథం రాయబడిన అధికారి తెలుసుకోవాలి. శాస్త్రాన్ని అధ్యయనం చేయటానికి మనకి ఉపవాసాలు చెప్పారు, కంప్యూటర్కి ఉపవాసాలు చెప్పలేదు. దానికి అన్నం పెట్టకపోతే అయిపోతుంది. సరే, శాస్త్రాధ్యయనము, వేదాంతాధ్యయనము, మనం ప్రకరణ గ్రంథమే చూడబోతున్నాము. కానీ ప్రకరణ గ్రంథంలో ఏం చెప్పాడు? వేదాంతంలో చెప్పిన అంశాన్ని చెప్పాడు. కనుక ఈ వేదాంత సార గ్రంథానికి కూడా అనుబంధ చతుష్టయం ఏదయ్యా అంటే, బ్రహ్మసూత్రాలు చెప్పిందే అనుబంధ చతుష్టయము, ఉపనిషత్తులు చెప్పిందే అనుబంధ చతుష్టయము, భగవద్గీత చెప్పిందే అనుబంధ చతుష్టయము. ప్రస్థానత్రయంలో చెప్పబడిన అనుబంధ చతుష్టయమే వేదాంత సారానికి కూడా అనుబంధ చతుష్టయము. అమ్మ, దొరికారండి మీరు.
ఈ అధికారంలో ఏం చెప్పాడు? వేదము వేదాంగములను అభ్యసించి వేదార్థాన్ని స్థూలంగానైనా తెలుసుకుని కామ్యకర్మలు నిషిద్ధ కర్మల్ని త్యజించి నిత్య నైమిత్తిక కర్మలు ప్రాయశ్చిత్తలు ఉపాసనా విధులను ఆచరించి తద్వారా సాధించినటువంటి సాధన చతుష్టయ సంపత్తి అంటే ఏమిటి? నిత్య వస్తు వివేక జ్ఞానము, ఇహాముత్ర ఫలభోగ త్యాగము, తర్వాత సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వము. ఇవన్నీ 4 ఉంటే సాధన చతుష్టయము అన్నారు. మూడో దానిలో 6 ఐటమ్స్ ఉన్నాయి. సమాధి షట్క సంపత్తి 6, పైన 3, కింద ఈ 6 కలిపి 9 రకాలని. ఇది కలిగిన వాడు అన్నారు. మనం ఎందుకు దీనిలో అర్హతలు ఫిట్ కావు, ఎక్కడా ఫిట్ కావు. మరి ఎందుకు చదవాలండి అంటే ఎప్పటికైనా మనం ఫిట్ అయినప్పుడు ఈ జ్ఞానం మనకు పనికొస్తుంది. మా గురువుగారు ఎప్పుడో మాట చెప్పేవారండి. ఏమయ్యా ఇప్పుడు నువ్వు ఎంత తెలుసుకున్నావు? నీకు ఎందుకయ్యా జ్ఞానం గురించి నా యువత విను అని చెప్పి. ఇల్లు కట్టావా నువ్వు? ఇల్లు కట్టావా లేదా? మేస్త్రి వచ్చాడా లేదా? వచ్చాడండి. రైట్. గోడ కట్టాడు. ఇవాళ ఎక్కడి దాకా కట్టాడు? 2 అడుగులు కట్టాడు. రేపు మళ్ళీ గోడ తీసి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతాడా అని కోపడి చెప్పేవారు. కోపడటం అంటే నాకు అర్థం అవటం కోసం. అక్కడి నుంచి పైకి కడతాడు. అలా ఇప్పుడు నువ్వు ఏ సాధన చేసినా నీకు నిజమైన అధికారం సిద్ధించే నాటికి ఈ సాధన నీకు ఉపయోగపడుతుంది కనుక తెలుసుకో అని చెప్పారు. అందుకే పార్వతీదేవి కళ్యాణం గురించి చెబుతూ ప్రపేదినే ప్రాక్తన జన్మ విద్య అని చెప్పి రాస్తాడు. సరే, అది అట్లా పెడదాం. వేదాంగములు అభ్యసించి అన్నారు. మనం వేదం చదవలేదు, పక్కకు పెడదాం. ఇక వేదాంగాలు చూద్దాం. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము. ఇవి 6 వేదాంగాలు. ఏది ఎలా ఉచ్చరించాలో తెలిపేది శిక్ష. ఏమండి? సరే, ఇవన్నిట్లో మనం ఇవి నేర్చుకోవాలి అని వరకు చెప్పుకుందాం. తర్వాత వ్యాకరణం ఏం చేస్తుంది? సాధు రూపమా అసాధు రూపమా తెలుస్తుంది. ఇట్లా రకరకాలైనటువంటి వాటి విషయాలు. ఇక మనం ఏం చేస్తున్న ప్రయోజనం ఏమిటయ్యా దీనికి? ఈ వేదాంత సారంగాని వేదాంతాధ్యయనం చేయడం ద్వారా వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే అద్వైత సిద్ధాంతంలో జీవ బ్రహ్మల ఐక్యమును తెలుసుకొనటము, అనుభవించటము అని చెప్పారు. ఏమంటే జీవ బ్రహ్మల ఐక్యం ఎలా కుదురుతుందండి? అసలు ఒకటి ఎలా అవుతుందండి? ప్రశ్న వేస్తాడు. దీనికి సమాధానం ఊహతో చెయ్యకూడదు. ఎలా సాధించాలండి మరి? ఉపనిషత్తు ప్రమాణముతో సాధించాలి. అంటే శాస్త్రవచనముతో సాధించాలి. అంటే ఏం కావాలన్నమాట? ముందుగా మనకి ఇంగ్లీష్ లో కూడా చెబుతారండి. ఏంటది? ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఇన్ ది లైఫ్ ఈజ్ అన్లెర్నింగ్. మనము అనుకున్నది తప్పు అని తెలుసుకున్న తప్పుని వదిలించుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. కనుక ముందుగా మనకున్న తప్పుడు అవగాహనలని తొలగించుకోవాలి. తర్వాత అసలు జ్ఞానం తెలుసుకోగలుగుతాం. ఈ మాట చాలా ముఖ్యమైన మాట అండి. ఇది సరదాగా చెప్పుకునే మాట కాదు. మనకి ఉన్న అవగాహనలోని తప్పులను ముందు తొలగించుకోవాలి. తర్వాత అసలు జ్ఞానాన్ని అర్థం చేసుకుంటాం. ఇక్కడ మనకి సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటి? జీవ బ్రహ్మల ఐక్యమును తెలుసుకోవాలంటే ముందేం చేయాలి? జీవుడు అంటే ఏమిటో తెలుసుకోవాలి. బ్రహ్మము అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఏమండి? ఈ విషయం మీద మనకి అనేక అపోహలు ఉన్నాయి. ఇవన్నీ తొలగించుకోవాలి. తొలగించుకుని ఈ తొలగిన తర్వాత ఏం కావాలి? వాటి యొక్క నిజ తత్వాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత అవి రెండు ఒకటే అనే జ్ఞానం కలుగు. అంటే ఏమిటన్నమాట? నాకు ప్రస్తుతములో జీవస్థితిలో ఉన్నాను, నేను బ్రహ్మస్థితికి ఎదగాలి. నేనేం మారట, నా కన్ను చెయ్యి ముక్కు కాలు తరకాయ అని ఇలాగే ఉంటాయి. ఈ ఈ ఇలాగే ఉంటూ స్థితి మారుతోంది. ఏ స్థితి? జీవస్థితి నుంచి బ్రహ్మస్థితి. అది ఎట్లా మారుతాడండి? నాకు అర్థం కాదు అంటే
ఈ ఇంట్లో లుంగి కట్టుకుని అటు ఇటు తిరుగుతున్న మొగుడు ప్యాంటు చొక్కా వేసుకుని ఆఫీసులో కూర్చుంటే ఆయన ఏదో బ్రాంచ్ లో పనిచేస్తున్నాడు అనుకోండి, బ్రాంచ్ మేనేజర్ స్థితికి మారిపోయాడా లేదా? ఆయన ఏమైనా కళ్ళు చెక్కు మారాయా? మారలేదుగా. ఇంట్లో ఉన్నప్పుడు లేని అధికారాలు బ్యాంకులో కూర్చోగానే ఆ సీట్లో కూర్చోగానే వచ్చాయిగా. ఇంట్లో కూర్చొని చేయలేడు ఈ పనులు. నేను బ్యాంకులోకి వెళ్ళగానే గొప్ప గొప్ప పనులు చేయగలుగుతాడు. ₹1,00,00,000 అలవోగా సంతకం పెట్టి ఇవ్వగలడు బహుశా, ఊరికే మాట వరుసకి. అంటే ఏంటి? స్థితి మారటం ద్వారా వీరి యొక్క పరిస్థితి మారు. అంచేత జీవస్థితి ఏమిటి, బ్రహ్మస్థితి ఏమిటి? ఈ జీవ బ్రహ్మల సంబంధం పైననే, జీవ బ్రహ్మల సంబంధము పైననే త్రిమతాచార్యుల్లో కొద్ది కొద్ది అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అంతే తప్ప జీవుడి మీద భేదాలు లేవు, బ్రహ్మస్థితి మీద భేదాలు లేవు. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదండి, బ్రహ్మము అన్నది నపుంసకలింగ శబ్దము. బ్రహ్మ అన్నది పుంలింగ శబ్దము, అది చతుర్ముఖ బ్రహ్మని సూచిస్తుంది. మనము గ్రంథములు చదువుకునేది బ్రహ్మ అని గాని బ్రహ్మము అని గాని ఉచ్చరించినంత పరమాత్మ చైతన్యము. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే సద్గురువు దగ్గర దొరుకుతుంది. కనుక సద్గురువుని ఆశ్రయించాలి అన్నారు. గురువుని అనుకునే వాళ్ళు కాదండి, దయచేసి గుర్తు పెట్టుకోండి. ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఫారాలు నడవండి. నేను గురువునని డిక్లేర్ చేసుకుని కొంచెం వీలైతే అందరికన్నా కొంచెం పెద్ద బొట్టు పెట్టుకుని ఇంకొంచెం అందరికన్నా లావైన రుద్రాక్షలు వేసుకుంటే నేను గురువుని కాను, లేకపోతే ఓ 250 తులసి పూసలు వేసుకుంటే నేను గురువుని కాను. గురుత్వం అన్నది ఒక గొప్ప వరము. తనని తాను తెలుసుకున్న వాళ్ళు మాత్రమే గురువులు కాగలుగుతారు. శిష్యుణ్ణి ఎలా ఉద్ధరించాలి, శిష్యుణ్ణి జ్ఞానవంతుణ్ణి ఎలా చెయ్యాలి అనే తాపత్రయం పడటం అనేది ఆ గురువు యొక్క, సద్గురువు యొక్క మొట్టమొదటి లక్షణం అండి. సరే, ఈ గురువు ఏం చేస్తాడు మనకి అంటే సత్తు వస్తువేది, అసత్తు వస్తువేది అనే విచారణ నేర్పిస్తాడు. అసత్తుని సత్యముగా భావిస్తున్న మన భ్రమలని తొలగిస్తాడు. ఇప్పుడు చీకట్లో వెళ్తున్నాం. ఎక్కడ వెళ్తున్నాం? చీకట్లో వెళ్తున్నాం. ఈ చీకట్లో వెళ్తున్నప్పుడు అక్కడ తాడుందా, పాము ఉందా మనకేం తెలిసాడు. బాగా వెళ్తురుంది, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నాడు. అక్కడ తాడుంటే తాడు కనపడుతుంది, పాము ఉంటే పాము కనపడుతుంది. కానీ మసక చీకటి ఉంది. ఈ మసకగా ఉన్నప్పుడు ఆ ఆకారాన్ని బట్టి తాడు పాములా కనపడుతుంది. అక్కడ పాము ఉందా అండి? లేదు. కానీ మన మనసులో అక్కడ తాడు బదులు పావుని సంకల్పం చేశాం. ఇప్పుడు పాము ఎక్కడుంది? తాడు మీద ఉంది, తాడే పాము. ఇప్పుడు వెనకాల నుంచి ఒక స్కూటరో ఏదో లైటో వస్తూ స్కూటర్ లైట్ పడగానే తాడు కనపడింది. అప్పుడు తాడు మీద ఉన్న పాము మాయమైపోయింది. ఎక్కడికి పోయింది? ఎక్కడి నుంచైనా వస్తే అక్కడ ఎక్కడికైనా పోవడానికి, ఎక్కడి నుంచైనా వస్తే ఎక్కడికైనా పోవచ్చు, పెడితే తీయచ్చు. అసలు పెట్టలేదు, తీయలేదు, ఊహ. ఏమండి? కానీ ఆ తాడు మన మానసికంగా పాము స్థితిలో ఉన్నప్పుడు చెమటలు పట్టాయి, భయం వేసింది, వణుకొచ్చింది, ఇవన్నీ జరిగాయి. లేని పాము మనకి నిజమైన అనుభవాలను ఇచ్చింది. ఇక్కడ చెమట పడడం నిజం, వణుకు రావడం నిజం, భయం వేయటం నిజం. అవునా కదా? కనుక మనకేం కావాలి? ఈ లైట్ పడటం కావాలి. ఈ లైటే గురువు. కనుక సత్ భావానికి తెలుసుకోవాలి, అసత్ భావాన్ని వదిలించుకోవాలి. అంచేత ఈ తాడు మీదకి పాము ఎవరు తెచ్చిపెట్టారు? ఏమండి? ఈ భయాలవి ఎట్టా పోయినాయి? ఆలోచించాల్సిన విషయం. 5 నిమిషాలు 10 నిమిషాలు కదండి, ఎన్నిసార్లు ఆలోచించినా ఇంకా మనకు క్వశ్చన్ మిగులుతూనే ఉంటుంది. ఇలా చూస్తే, ఇలా పరిశీలించటం ద్వారా
జగత్ అంటే ఏమిటి, ఎలా ఏర్పడింది, ఈ సత్వ రజస్తమో గుణాలంటే ఏమిటి, అధ్యారోపం అంటే ఏమిటి, అపవాదు అంటే ఏమిటి అనే వివరాలు తెలుస్తాయి. ఇక్కడ రెండు పదాలు వాడుతున్నానండి నేను, అధ్యారోపము అపవాదము అని. గురువు ఏం చేస్తాడు, మనకి వేదాంతాన్ని నేర్పించటానికి అధ్యారోపము అపవాదము అనే రెండు పద్ధతుల్ని అవలంబిస్తాడు. వేదాంత సార గ్రంథము ఇగో ఈ రెండు పదాల యొక్క వివరణ ద్వారా మనకి చెప్తారు అని అర్థం. ప్రసిద్ధంగా మనకున్నది ఏమిటి, రజ్జు సర్ప భ్రాంతి. ఈ రజ్జు సర్ప భ్రాంతినే ఉదాహరణగా తీసుకుంటాము. ఉన్న వస్తువు ఏమిటి, సద్వస్తువేమిటి, రజ్జువు. కానీ ఉన్నది అనుకున్న వస్తువేది, సర్పము. అంటే రజ్జువు పైన సర్పము అధ్యారోపము చేసినాము అన్నమాట. అంటే ఒక వస్తువు కాని దాని మీద, ఒక వస్తువు కాని దానిని ఒక వస్తువు పైన అధ్యారోపణ చేశాం. ఎప్పుడైతే ఈ వస్తువు యొక్క సత్య జ్ఞానము, అంటే అది రజ్జువు పాము కాదయ్యా అని అసలు వస్తువు తెలుస్తుందో, కానటువంటి ఆ వస్తువు అంటే పాము ఇక్కడ మాయమైపోతుంది. ఏమండి, ఇక ఈ ఎగ్జాంపుల్ తీసుకుని సత్ చిత్ ఆనందమైనటువంటి, సచ్చిదానందమైనటువంటి, సత్ చిత్ ఆనందము, సచ్చిదానందమైనటువంటి బ్రహ్మ పదార్థము అనే వస్తువు అయితే, దానిపైన బ్రహ్మము కానటువంటి సమస్త జడ సముదాయము అనగా వస్తువు కాని అజ్ఞానము దానిపైన అధ్యారోపణ చేసుకుంటాం. ఈ అజ్ఞానాన్ని మనం సత్తని అసత్తని చెప్పలేము. 5 నిమిషాలు రా. ఏమండి, సత్తా అసత్తా చెప్పలేదు. చెప్ప. అందుకే అనిర్వచనీయము అంటారు. ఎందుకంటారు, ఇప్పుడు తాడుపుగా కనపడిన పాముగా కనపడని సేపు నీకు భయం వేసింది, వణుకొచ్చింది, చెమటలు పట్టి, అంటే ఉన్నట్టేగా అక్కడ సత్తు. ఎక్కడండి లైట్ పడంగానే పాము లేదు ఏమి లేదు, తాడది అసత్తు. మరి ఇప్పుడు అసత్తా సత్తా చేత ఇదం ఇత్థం, ఇదమిత్థం, ఇదం ఇత్థం, ఇది ఇలా అని చెప్పలేము. కనుక దాన్ని అనిర్వచనీయము అన్నారు. కనుక సచ్చిదానంద రూపమైన బ్రహ్మము కూడా భ్రాంత స్థితిలో ఉన్నప్పుడు జగత్తుగా కనపడుతోందయ్యా. అది కూడా సత్తనలేము. ఎందుకు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో లాగానే దేశకాల విభాగాలకు లోబడకుండా సర్వకాల సర్వావస్థల్లో ఉండదు కనుక. ఉండదు. ఏం సార్? లేదు, ఉండదు కనుక అంటున్నా. అలాగే అసత్ అంటానికి కూడా వీల్లేదు. ఎందుకు, దేశకాలాదుల్లోనూ లేకపోతేనే అసత్ అనాలి. కానీ అజ్ఞానం అనే ఒక స్థితిలో ఏదో ఒక దేశకాలం నిజ వస్తు జ్ఞానంతో కలిగి ఉంటుందిగా, అనుభవిస్తున్నాగా, భావన కలుగుతోందిగా. అందుకే దీన్ని పెద్దలు అనిర్వచనీయము అన్నారు. కనుక భ్రాంత స్థితిలో నుండి తొలగినప్పుడు బ్రహ్మము మాత్రమే అనుభవంలోకి వస్తుంది. ఇది విషయం. అసలు అజ్ఞానము లేదు అందామా అంటే మనం ఏమంటామండి, ఏమండి నేను పెద్ద అజ్ఞానండి అంటాం. ఇక్కడ అహం శబ్దం నిజం, అజ్ఞాని అనే శబ్దమే అబద్ధం. కనుక ఈ రకరకాలైన విషయాలని, దీన్ని మరి జగత్తు కనపడుతోంది కదరా నాయన, మరి అబద్ధం అంటావేమిటి అంటే, బ్రహ్మమునందు జగత్తు భాసిస్తున్నది. బ్రహ్మమునందు జగత్తు భాసిస్తున్నది కనుక దాన్ని ఏమన్నారు,
ప్రాతిభాసిక సత్యం అన్నాడు. అలాగే ఈ రజ్జువు సత్యమా బ్రహ్మమా అంటే రజ్జువు సత్యమా రజ్జువు బ్రహ్మముగా మనం చూడగలిగే స్థితిలో ఉన్నామా లేదు. మన కంటికి అది రజ్జువే, దానికి పేరు కూడా పెట్టాను రజ్జువు అని. కనుక దీనిని రజ్జువుని వ్యావహారిక సత్యము అన్నారు. వీటి ఎడల ఉన్న నిజమైన తత్వాన్ని తెలుసుకునే వరకు ఈ జగత్ తెలిసిన తర్వాత అంటే సత్య దర్శనమానంతరము ఈ జగత్తు మిథ్యా అంటాం. పారమార్థిక సత్యం మనకి తెలుస్తుంది. పారమార్థిక సత్యం అంటే ఏమిటండి అంటే కేవలము సచ్చిదానంద బ్రహ్మమే సర్వము అని. ఈ బ్లాక్ చాలా ముఖ్యమైన విషయము. ఇలా ఇక్కడి నుంచి మనకి గొడవలు మొదలవుతాయి. వ్యష్టి ఏమిటి, సమష్టి ఏమిటి, అజ్ఞానం ఎన్ని రకాలు, వ్యష్ట సమష్ట, దానికేం పేరు పెడదాం, దీనికేం పేరు పెడదాం, ఇది ఎలా చూడాలి, అది ఎలా దర్శించాలి, ఇవన్నీ ఉన్నాయి. కనుక ఇవి గ్రంథంలోకి ప్రవేశిస్తే తెలుస్తాయి. ఇక్కడికి ఉపోద్ఘాతాన్ని ఆపేసుకుని గ్రంథంలోకి రేపు ప్రవేశిద్దాం. ఇవాళకి ఇక్కడికి స్వస్తి అనుకుని ఆపేసుకుందాం. నేను మీకు పంపిస్తాను శ్లోకాన్ని, అది మిగతా వాళ్ళు కూడా కొంచెం సర్క్యులేట్ చేయండి. అలాగే సార్.